శ్రీ లలితా పరమే చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. బుద్ధిభేదం నా జనయేత్ అజ్ఞానం కర్మ సంఘీనాం జోషయేత్ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అజ్ఞానులు వారి ప్రకృతిని అనుసరించి గుణకర్మల యందే ఆసక్తులై ఉంటారు అర్జున. జ్ఞాని తన ఆచరణలో ఎటువంటి వాటి చేతనైనను మనోవాక్కాయముల చేత కూడా ఆ గుణకర్మలు పరమార్థములైనవనే భావాన్ని ఇవ్వకూడదు అర్జున. జ్ఞాని వాని కర్మలను చూసి కూడా వాటి లొసుకులను ఏ కారణం చేతనైనా చెప్పపోతే జ్ఞాని అభ్యంతరం చెప్పలేదు కనుక మౌనం అర్ధాంగీకారమని, తను చేసే కర్మ పరమార్థమైనదని జ్ఞాని ఆమోదించినట్టు అజ్ఞాని భావిస్తాడు. ఇలాంటి భావనలు కూడా జ్ఞాని తావివ్వక వారిని బుద్ధిభేదం కలిగించక ఉండాలి అర్జున. వారి ప్రస్తుత స్థితిని, వారి గమ్యమును అర్థం చేసుకుని జ్ఞాని తన ఆధ్యాత్మ విద్యలోని సాధన చతుష్టయ కర్మలను అన్ని ఆచరణను యథావిధిగా ఆచరిస్తూ అజ్ఞానులను కూడా ఆ సాధన కర్మయందు ఆకర్షించాలి అర్జున. గుణకర్మల నిష్ఫలమును, సాధన కర్మ యొక్క శ్రేయస్సును విశదీకరించి చెప్పి వారు సాధన కర్మను ఆచరించేటట్లుగా ప్రయత్నం చేయాలి అర్జున జ్ఞాని అనేవాడు అని భగవానుడు అర్జునుడితో బోధ చేస్తున్నాడు. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢ ఆత్మా కర్త ఆహాం ఇది మన్యతే. తన ప్రకృతి యొక్క త్రిగుణముల చేత అనేక విధాలుగా, అన్ని విధాలుగా చేయబడుచున్న కర్మలు, గుణకర్మలు నేను చేసేవాడు అని అహంకారం చేత మూఢుడైన వాడు అనుకుంటాడు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు ఇతి మత్వా నా సజ్జతే. అర్జున, గుణకర్మ విభాగాల యందు నిజమును తెలిసినవాడు కామాదుల స్పర్శ వలన ఇంద్రియాలను కలిగిన 3 గుణములు అనాత్మ పదార్థముల యందు ఆరోపింపబడిన గుణభావముల యందు ప్రవర్తిస్తున్నట్లుగా కనపడుతున్నాయి గుర్తించి కర్తృత్వభోక్తృ తత్వముతో బంధింపబడుచుండటలేదు అర్జున అని భగవానుడు ఇంకా ఏమని బోధన చేస్తున్నాడంటే, ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స న విదః మంధాన్ కృతస్సగ్నవీత్ న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణభావాలచే మోహితులై పరమ మూఢులై
గుణకర్మల యందు ఆసక్తులై బంధింపబడుతున్నారు అర్జున. అన్నీ తెలిసిన ఆత్మజ్ఞాని అల్పజ్ఞులైన ఆ మందమతులను చలింపకూడదు, భంగపరచకూడదు అర్జున. చేతనైతే వారికి ఆదర్శప్రాయంగా నడుచుకుని వారు కూడా ఆధ్యాత్మ విద్యలో ముందుకు సాగే విధంగా ప్రవర్తించాలి అర్జున. వారి దృష్టిలో పడక వారిని భ్రష్టులు చేయకుండా ఉండాలి అర్జున అని భగవానుడు బోధ చేస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్నస్య అత్యాత్మచేతసా నిరాశీహు నిర్మమః భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. అర్జున, నా తత్వం కోసం అన్ని గుణకర్మలను, బాహ్యకర్మలను, కర్తృత్వ బ్రోకత్వములతో సహా విడిచి అధ్యాత్మ విద్యను సాధన చేసే బుద్ధితో ఇతర కర్మల యందు ఆశను కూడా విడిచి పుత్ర మిత్ర కళత్ర ఐశ్వర్యాలందు మమత్వాన్ని విడిచి కొరుకురాని దుఃఖ జ్వరమును కూడా విడిచి పంచకులు మిడిమిడి జ్ఞానముని రోగమును తమోగుణ రోగమును కూడా విడిచి అధ్యాత్మ విద్య సాధనకు అర్హుడువై యుద్ధ ప్రయత్నంలో సాధన కర్మను ఆచరించు అర్జున. ఉన్న దేహేంద్రియాలను ఉపయోగించి అధ్యాత్మ బుద్ధితో కామాదుని జయించు అర్జున అని భగవానుడు